Happy birthday, Daddy. Mikra, happy birthday to you, Tata. Yay! Tata is 60. Tata is 60. Mikra, love you. Love you, Tata. I love you, Tata. We miss you. Heart. హ్యాపీ బర్త్డే డాడీ. ఇప్పటి నుంచి నన్ను ఎవరు చూసినా ఫస్ట్ అనే మాట అచ్చు మీ నాన్నలాగే ఉన్నావే, డాడీ ఫేస్ లానే ఉంది నీ ఫేస్ కూడా అని. అదే నాకు అది చెప్తే చాలా హ్యాపీ అయిపోతాను. పెద్ద పెద్ద పొగిడినట్టు అది చెప్తేనే అంత ఇష్టం నాకు డాడీ అంటే. నేను ఎప్పుడు డాడీస్ డాటరే. అందరూ మమ్మీ అక్క అందరు చెప్తా అంటారు, దేవుడు ఏం కష్టపడలేదు మీ ఇద్దరిని చేయడానికి, ఫస్ట్ డాడీని చేసేసాడు, సేమ్ కాపీ పేస్ట్ చేసి నన్ను చేసేసారు అని. ఎగ్జాక్ట్గా అట్లే ఉంటాను, డాడీ లాగే ఆలోచిస్తాను. చిన్నప్పటి నుంచి డాడీ చాలా నేర్పించాడు. అంటే మా ఫస్ట్ టీచర్ డాడీనే. మ్యాథ్స్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా చిన్న సూడోకు పజల్ నుంచి స్విమ్మింగ్ కానీ కార్ డ్రైవింగ్ కానీ అన్నీ నేర్చుకోవాలి, ఇద్దరు ఆడపిల్లలు ఇది అట్లేం ఎప్పుడు చెప్పలేదు, అన్నీ నేర్పిస్తా అన్నాడు. బీటెక్ వరకు కూడా డాడీనే పిక్ చేసుకొని బండిలో డ్రాప్ చేసేవాడు. పొద్దున్న డ్రాప్ చేసి సాయంత్రం పిక్ చేసుకునేవాడు. కానీ తర్వాత మేము ఎక్కడెక్కడ వెళ్ళినా కూడా డాడీ చెప్పిన మాటలు, డాడీ ఇచ్చిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవే పవర్గా ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ అచీవ్ చేసాం, ఏవి అచీవ్ చేసినా కూడా దాంట్లో డాడీ పార్ట్ చాలా ఉంటుంది ఇంటర్నల్ గా. అదే మిక్కిరాకు కూడా నేర్పించాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. మా ఫుడ్ హ్యాబిట్స్ కానీ, నేను ఏం తింటాను, ఏం తాగుతాను, ఇవి మంచిది కాదు, ఇది మంచిది కాదు అన్ని డాడీ చెప్పి మంచిగా నేర్పించి పెంచారు నన్ను అక్కని. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అసలు థ్యాంక్ యూ చెప్పలేము, నువ్వు చేసినవన్నీ. చాలా మిస్ అవుతున్నాము. లాస్ట్ ఇయర్ ఇక్కడ 59th బర్త్డే ఇక్కడ US లో ఉన్నారు డాడీ. ఈ ఇయర్ 60th పెద్ద మైల్ స్టోన్. మేమందరం చాలా మిస్ అవుతున్నాం. మిస్ యూ డాడీ. సీ యూ సూన్. Happy birthday, Daddy. Happy 60th birthday. You're an amazing father-in-law, which I never imagined. As some of you already know, I am a Malayali, but I will talk in Telugu today. చాలా తప్పు మాట్లాడతాను, but I think it's okay. డాడీ గురించి చెప్పాలంటే చాలా మెమరీస్ ఉన్నాయి, but what is coming in my mind is one crazy memory which I want to share here, and it will be a surprise for some people. So it was like one of ఇలానే ఒక బర్త్డే రోజు, డాడీ బర్త్డే రోజు మేము అందరూ అంటే సో నేను ఎప్పుడైతే తిరుపతికి వస్తే డాడీ ఫ్రెండ్స్తో నేను కలిసేది. అండ్ వీ యూస్ టు ప్లే బ్యాడ్మింటన్. అండ్ డాడీ బర్త్డే రోజు మేము మిద్దె పైన వెళ్ళి చిన్న పార్టీ లాగా చేసుకున్నాం అప్పుడు. అంటే అదొక కైండ్ ఆఫ్ బ్యాచులర్స్ పార్టీ లాగా. మేమందరూ కొంచెం డ్రింక్స్ అదంతా ఉండింది. సో డాడీ తాగడు, బట్ వెన్ ఎవర్ నేను ఎప్పుడు తిరుపతికి వచ్చినా అక్కడ ఒక బోటిల్ నా కోసం ఉంటుంది. అలానే ఆ రోజు మిద్దెపైకి వెళ్ళి తాగి మేము కొంచెం మంచిగానే ఎంజాయ్ చేసినాం. అక్కడ వంట చేసినాం, కొంచెం కుక్ చేసి చికెన్ చేసి తిని ఇట్ వాస్ ఫన్. అండ్ అవన్నీ అయినాక నేను కొంచెం హై అయినా. సో మేము ఇంటికి తిరిగి వచ్చి మమ్మీకి తెలియదు అదంతా. సో మమ్మీకి ఇష్టం కూడా లేదు తాగడం ఇదంతా. సో మేము తిరిగి ఇంటికి వచ్చి మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయినా. రూమ్కి వెళ్ళి క్లోజ్ చేసి నేను డాడీ అండ్ తను ఉంది అప్పుడు. నేను ఫుల్ హై బాత్రూమ్కి వెళ్ళి వొమిట్ చేసిన. సో అదంతా కూడా డాడీ వచ్చి క్లీన్ చేసి నన్ను పడుకోబెట్టి వెళ్ళాడు.
నెక్స్ట్ డే మాట్లాడితే అసలు ఏం చెప్పలేదు దాని గురించి కూడా. హీ వాస్ అంటే అంత ఫ్రెండ్లీగా అంత క్లోజ్గా ఉన్నాడు. ఐ నెవర్ ఇమాజిన్ లైక్ దిస్ ఐ విల్ గెట్ ఏ ఫాదర్ ఇన్ లా లైక్ దిస్. అండ్ నేను అందుకే డాడీని ఎప్పుడు డాడీని పిలుస్తాను. లైక్ ఎ డాడీ ఫర్ మీ. లవ్ యూ డాడీ, హ్యాపీ బర్త్డే. అండ్ వర్మ బ్రోని అసలు అల్లుడిలాగా చూడడు. ఈ విల్ జస్ట్ సీయింగ్ అస్ అంటే కొడుకులాగా చూస్తాడు. చాలా కేరింగ్ అండ్ ఏదైనా షేర్ చేస్తారు మాతో. అంటే పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ ఇదంతా మాతోనే షేర్ చేస్తాడు చాలా. మిస్ యూ డాడీ. మేము అక్కడ లేదు బట్ స్టిల్ my mind and heart is there always. See you again here. ఇక్కడ కలుద్దాం మళ్ళీ ఆర్ మేము వస్తాము అక్కడికి. ఇంకా చెప్పాలంటే కొన్ని మెమరీస్, అదే కేరళలో వచ్చి కొన్ని మెమరీస్. నేను పప్పని అడుగుతా, పప్ప మలయాళంలో మాట్లాడతారు. సో నేను అది ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. അപ്പ ഡാഡി നാട്ടിൽ വന്നിട്ടുള്ള കുറച്ച് വിശേഷങ്ങൾ പറഞ്ഞു അവരോട്. ഞങ്ങൾ അമേരിക്ക വന്നപ്പോൾ ഡാഡി തന്നെ തിരുപ്പതി കാർ ഓടിച്ച് 5 ക്ലാസ് വന്ന് എല്ലാം നോക്കി നടത്തി. అంటే వీళ్ళు ఇక్కడ యుఎస్లో ఉంటే కూడా అక్కడ ఒక కొంచెం ఎలాచి ప్లాంటేషన్ ఉంది. సో అదంతా చూసుకోవడానికి డాడీ అక్కడి నుంచి తిరుపతి నుంచి అరౌండ్ 650 కిలోమీటర్స్ ఒక డ్రైవ్ చేసి వెళ్ళి అన్ని చూసుకున్నాడు. అక్కడ నుంచి రోజు వీడియో కాల్ చేయడం, అక్కడ వర్కర్స్ తో మాట్లాడడం, అదంతా చాలా చేశాడు. సో వీళ్ళు అక్కడ లేదన్నా అది కంప్లీట్ గ్యాప్ అది ఫిల్ చేశాడు బేసికలీ. సో అదే చెప్పినాడు. అంటే ఎవరు హెల్ప్ అడిగినా ఖచ్చితంగా చేస్తాడు. ఎంత కష్టమైనా చేసేస్తాడు. డాడీ కేరళ వెళ్ళినప్పుడు అంతా మమ్మీనే చూసుకుంటుంది. మమ్మీ పప్ప ఇద్దరికి డాడీతో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. వాళ్ళతో ఏదో డాడీకి పప్పకి కామన్ లాంగ్వేజ్ ఏం లేదు. దట్ వాళ్ళిద్దరు రోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు. ఇద్దరు అంటే ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా చాలా బాగా మాట్లాడుకుంటారు. ఇద్దరు కార్డ్స్ ఆడతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. కేరళలో ఉన్నా కూడా, వాళ్ళు తిరుపతి వచ్చినా కూడా. వాళ్ళ ఊర్లో కూడా అన్నదాసంలో కూడా అందరికి డాడీ అంటే చాలా ఇష్టం. డాడీ ఎప్పుడప్పుడు వస్తారా అని చూస్తూ ఉంటారు. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ డాడీ. బావ అక్క చాలా కష్టపడి మంచి ఈవెంట్ చేస్తున్నారు. మేము చాలా మిస్ అవుతున్నాం అది. We miss you. We miss you all. Yeah. Bye. Mikra bye చెప్పు. Bye తాత. కిస్ పెట్టు.